రెచ్చగొట్టే టోలు ఉన్నారా మన జీవితంలో? ప్రతి దానికి రెచ్చగొడుతూ ఉంటారు, కావాలనే రెచ్చగొడుతుంటారు. మనము మామూలుగా మాట్లాడతాము, సమాధానంగా మాట్లాడతాం, ప్రేమతో మాట్లాడతాం, సంతోషంగా మాట్లాడతాం. కానీ ప్రతిదానికి ఇంకో అర్థం తీసుకొస్తూ, ప్రతిదానికి డబుల్ మీనింగ్ తెస్తూ, అయ్యో నేను అలాగా ఆలోచించలేదండి, అయ్యో నేను అలాగా మాట్లాడలేదంటే, లేదు నువ్వు అలాగనే మాట్లాడావు అని మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మనం చేయని దాన్ని చేసామని చెప్తారు, మనం మాట్లాడిన దాన్ని మాట్లాడావు అని చెప్తుంటారు, రెచ్చగొడుతుంటారు. అవును నేను అనలేదు అని అంటే వారు ఇంకా దానికి 10 మాటలేసి అంటాము, రెచ్చిపోతూ ఉంటాము. అంత రెచ్చగొట్టిన తర్వాత మన కోపము, హౌ కెన్ హీ టెల్ దట్, హౌ కెన్ హీ డూ దట్, హౌ కెన్ హీ టాక్ దట్ వే అని మనము వారిపైన పగబెట్టుకుంటాం. అదే అపవాది యొక్క దృష్టి. అపవాది మనల్ని నడిపించాలని ఆశపడేది అదే. మనం కోపంలో ఉండాలని, మనము ఉక్రోషంతో ఉండాలని, మనము పగతోటి ఉండాలని, మనము కక్ష తీర్చుకోవాలని చేసేది ఎవరు తెలుసా? దేవుడు కాదు, దేవుడు కాదు, అపవాది. ఈరోజు కక్షలతో ఉన్నారా? పగతోటి ఉన్నారా? క్షమించలేని హృదయంతో ఉన్నారా? ఎంతో వారి గురించి ఆలోచిస్తే ఒకలాంటి ఆయాసం కలుగుతుందా? హృదయంలో ఒకలాంటి కలవరం కలుగుతుందా? నేను మాట్లాడను, నేను వారి ముఖాన్ని చూడను, నేను ఇంకెప్పుడు కూడా అసలు వారు అటు వస్తే నేను ఆ జోన్కే నేను రాను, నేను కలవనని కుటుంబాల్లో అండి, ఫ్రెండ్స్ వదిలేయండి, బంధువులు వదిలేయండి, కుటుంబాలు సొంత వారితోటే, సొంత అన్నలు, సొంత తమ్ముళ్ళు, సొంత అక్కలు, సొంత చెల్లెలు, సొంత తల్లిదండ్రుల దగ్గరనే ఇటువంటి భేదాలు. ఎందుకు అంటే రెచ్చగొడుతుంటారు. రెచ్చగొట్టిన తర్వాత మనం మాట్లాడిన మాటలకి మనం అంటాము, నేనెందుకు క్షమించాలి, నేను క్షమిస్తే నేను తక్కువ వాడిని కానా, నేనెందుకు క్షమించాలని తక్కువ అయిపోతారేమో, లోకు అయిపోతారని మీరు ఏం చేస్తున్నారు తెలియకుండా అపవాదికి చోటు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఉంది, మీరు కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎందుకు అనంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. ద మోమెంట్ యూ ఆర్ యాంగ్రీ విత్ సంబడి, ఎవరితోటైనా కోపము మీకు ఒక రోజు కంటే ఎక్కువగా ఉందో, లేకపోతే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఇంకా కోపం ఉందంటే కంగ్రాచులేషన్స్, ద ఎనిమీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. అపవాది మీ జీవితంలో చోటు తీసుకున్నాడు. మీరు బాగా తలుపు తెరిచి రా అపవాది అని చెప్తున్నారు. ఈరోజు కోపం ఉందా? దయచేసి దేవుని నిమిత్తమై, మీ నిమిత్తమై, మీ జీవిత నిమిత్తమై క్షమించండి, ఫర్గివ్ చేయండి, ఫర్గెట్ అవ్వండి.